మనం భీమవరంలోని ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఉన్నాం. ఇక్కడ కొంతమంది జన సైనికులు వచ్చారు. జన సైనికులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మాది మెండపేట నియోజకవర్గం అండి. ఈసారి జనసేన ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అవినీతి పాలన అనేది మన చంద్రబాబు పాలనలో చాలా ఎక్కువైపోయింది. అది అసమర్థతమైన ప్రతిపక్ష హోదా ఒకటి, ప్రతిపక్ష నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏవి జగన్లో అయితే కనిపించట్లేదు. ప్రతి నాయకుడు వస్తున్నాడు, హామీలు ఇస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు మాత్రం అలా చేయరని మేము భావిస్తున్నాం. చెయ్యరు కూడా. యువతకు అనేది ఒక మంచి భవిష్యత్తు, 25 ఏళ్ల భవిష్యత్తు అని అంటున్నారు. అది మనం ఖచ్చితంగా నెరవేరుస్తారని మేము కోరుకుంటున్నాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? తాడేపల్లిగూడెం. నేను తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి వచ్చాను. ఇవాళ జనసేన పవన్ కళ్యాణ్ గారు ఒక నీతి నియమాలతో స్థాపించిన పార్టీ. ఈ రోజున దేశంలో ఒక దళిత మహిళను ప్రధానిని చేసే యోచనలో ఆయన అభిప్రాయం వెల్లడి చేసినట్టు ఇవాళ పవన్ కళ్యాణ్ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా మన అందరికి వస్తున్నాడు. అందరూ 25 కేజీలు బియ్యం ఇస్తామని అంటున్నారు, కానీ పవన్ కళ్యాణ్ 25 కేజీలు భవిష్యత్తు ఇస్తానని మన ముందుకు వచ్చి యువతని ఆలోచింపజేసే విధంగా ఈ రోజున ప్రీ మేనిఫెస్టో పెట్టి లేడీస్కి ఒక గ్యాస్ బండ ఉచితం 1000 రూపాయలు పలికి గ్యాస్ బండ ఉచితంగా ఇస్తానంటే ఇవాళ మధ్యతరగతి దివ్య తరగతి ప్రజలందరికీ అనూహ్యమైన స్పందన వస్తుంది. ఈ రోజున మన పవన్ కళ్యాణ్ గారు ఇంకొకటి ఏంటంటే రేషన్ పందికొక్కుల్లాగా మేసేస్తున్నారు. ఆ పందికొక్కుల్ని అరికడటానికి డైరెక్ట్ ఆడవారి అకౌంట్లో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు 2000 నుంచి 2500 నుంచి 3500 ఇవాళ పవన్ కళ్యాణ్ వేస్తారని ఈ రోజున మహిళలు హారతులు పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా నిన్న గాజువాక మహాసముద్రంలా ఉంది. నిన్న ఇదే మహాసముద్రం ఉప్పెనలాగా వస్తున్నాడు పవన్ కళ్యాణ్. మన పశ్చిమ గోదావరి జిల్లా ముద్దుబిడ్డ మన కొన్నిదల పవన్ కళ్యాణ్ గారిని మీరందరూ బలపరిచి అధిక 150,000 మెజార్టీతో మీరు గెలిపించాలని భీమవరం ప్రజలకు మేము తాడేపల్లిగూడెం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజున పవన్ కళ్యాణ్ అంటే ఒక శక్తి. ఆయనంటే ఒక మామూలు వ్యక్తి కాదు, ప్రజల్లోంచి పుట్టిన వ్యక్తి మన పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఒక సినిమాటర్గా కాదు, ఒక ఉన్నత విద్యతో వచ్చి ఆయన మొత్తం ప్రపంచాన్ని మొత్తం చదివిన ఏకైక వ్యక్తి ఎవరంటే మన పవన్ కళ్యాణ్. అవినీతి పరుల గుండెల్లో దడదలాడించే ఇవాళ పవన్ కళ్యాణ్ అంటే ఏంటో ప్రతిపక్షానికేంటి మామూలుగాను అధికార పక్షానికంటే వణుకు పుట్టించే ఏకైక నటుడు మన పవన్ కళ్యాణ్. ఇవాళ ప్రజా నాయకుడు అంటే ఎలా ఉండాలో చూపెట్టిన నాయకుడు. ఇవాళ మన జిల్లాలో ఎవరో ఒక బీసీ సీట్ ఇచ్చేవారు, అలాంటిది ఈ రోజు 4 బీసీ సీట్లు ఇచ్చిన ఘనత మన పశ్చిమ గోదావరి జిల్లాకి పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకే దక్కింది. మేము బీసీలు పక్షపాతం అని చెప్తున్నారు, బీసీలకు ఎవరు ఏమీ చేయాల. ఈ రోజు 4 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన ఘనత మన కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుందని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? భీమవరం అండి. యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక మంచి శుభదినం. ఈ భీమవరం పట్టణంలో ఈవేళ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మొత్తం మీద కూడా గాజువాకను ఎన్నుకోవడం, దాంతో భీమవరం పట్టణాన్ని ఎన్నుకోవడం మనకి ఒక సామాన్య మానవుడికి కావలసినటువంటి ఏవైతే నిరుద్యోగం ఉందో అవినీతి పరిపాలన మీద ఆయన సంహరించినటువంటి విషయం కావచ్చు, అదే వ్యవసాయదారులకి ఒక పెన్షన్ అయిన 5,000 రూపాయలు ఇవ్వడం కానీ 8,500 రూపాయలు సబ్సిడీ ఇన్పుట్ ఇవ్వడం కానీ, సో అలాగే పేదవాళ్ళకి సంబంధించినటువంటి అనగారిన వర్గాలు బీఎస్పీ పార్టీతో కానీ కమ్యూనిస్ట్ పార్టీలతోటి జతకట్టి ఈరోజు ఒక సామాన్యుడు కూడా మనం రాజకీయం చేయవచ్చు అంటే పెట్టుబడి లేకుండా కూడా మనం చేయవచ్చు, కోట్లని అవసరం లేదనేటువంటి ఒక మంచి సందేశాన్ని ఈ రాష్ట్రంలో ఒక మంచి ఇన్స్పిరేషన్ సామాన్య మానవుడికి ఇన్స్పిరేషన్గా తీసుకురావడం, అదేవిధంగా ఒక మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కానీ, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి ఈ రేషన్ బియ్యం అనేటువంటి పెద్ద స్థానంలో 2,500 రూపాయల నుంచి 3,500 రూపాయల వరకు వాళ్ళకి ఇలాంటి అవకాశాన్ని మనకి ఇవ్వడం, అది ఈ భీమవరంలో మౌళ్ళమ్మ ఆశీస్సులతోటి ఇక్కడే మేనిఫెస్టో ఒక మినీ మేనిఫెస్టో స్టార్ట్ చేయడము, దాన్ని మన అందరికీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఆశిస్తూ ఈ మంచి అవకాశాన్ని మనందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? భీమవరమేనండి. ఇక్కడ లోకల్ సమస్యలు ఏమున్నాయి? పవన్ కళ్యాణ్కి ఎంత మెజార్టీ రాబోతుంది? ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏకగ్రీవంగా గెలుస్తాడని యువత అందరూ భావిస్తున్నాము. ఈరోజు ఉన్నత విలువలతో పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించడం జరిగింది. జనసేన పార్టీ వేరే పార్టీలాగా ఓట్లని డబ్బుతో కొనే విధంగా రాజకీయాలు చేయట్లేదు. స్వచ్ఛందంగా ఒక్క యువతే కాదు, మహిళలు కూడా పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఈరోజు ఇక్కడ భీమవరంలో పోటీ చేయడం అనేది భీమవరం ప్రజలు అందరూ
ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. అలాగే ఈసారి భీమవరంలో ఏకగ్రీవంగా పవన్ కళ్యాణ్ అందరూ గెలిపించుకుంటామని అందరూ నిర్ణయించుకుని ఉన్నాము. ఖచ్చితంగా భారీ మెజారిటీతో ఎప్పుడు ఎన్నడూ ఎక్కడ ఏ నాయకుడికి ఇంత మెజారిటీ రానంత విధంగా భీమవరం ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గెలిపిస్తారని ఆశిస్తున్నాము. జై జనసేన. ఇక్కడున్న జన సైనికులంతా కూడా ఒకటే చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ని భారీ మెజార్టీ తోటి గెలిపించుకుంటాం. పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడం మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. పవన్ కళ్యాణ్ వస్తేనే మా సమస్యలు నెరవేరుతాయని. అయితే నేతాజీ ఇంకా ఎంతసేపట్లో పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకోనున్నారు? నేతాజీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గాజువాకలో కూడా మనం చూసాం భారీ ఎత్తున జన సైనికుల అభిమానులు కార్యకర్తలు ఆయనకి పవన్ కళ్యాణ్కి ఘన స్వాగతం పలికి అక్కడ నామినేషన్ వేయటంలో భాగంగా తోడుగా నిలిచారు. మరి ఈ నేపథ్యంలో భీమవరంలో తాజా పరిస్థితి ఏంటి? ఇంకెంతసేపట్లో పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకుని నామినేషన్ వేయనున్నారు? పాల్గొంటారు. ఇక మనతో మరికొంతమంది జన సైనికులు ఉన్నారు, వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఊరండి భీమవరం. ఎలా ఉంది ఇక్కడ? పర్లేదు, బాగుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ పొట్టు జనసేనకి చేస్తారండి అందరూ. ఆ మతం ఈ మతం లేదు, అందరూ జనసేనకి చేస్తారండి. 1,00,000 మెజార్టీ పైన కానీ కింద ఏమి ఉండదండి. ప్రతి ఒక్కరు కూడా ఓటు వేస్తారని లేడీస్ నుంచి బాగా వస్తుందండి జనసేనకి. ఎందుకంటే ఇక్కడ జరిగే పరిపాలన అంతా బాగలేదు. అది వైఎస్ఆర్ అని కాంగ్రెస్ అని తెలుగుదేశం అని. ఈ పొట్టు మాత్రం ఆ మతం లేదు ఈ మతం అందరూ జనసేనకే వేస్తారు. 1,00,000 మెజార్టీ వస్తుందండి. ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు ఏంటంటే, అంటే గతంలో కూడా 14 రోజులు ఇక్కడ ఉన్నారు పవన్ కళ్యాణ్, డంపింగ్ యార్డ్ని సందర్శించారు. అయినప్పటికీ కూడా ఆ సమస్య ఇంకా నెరవేరలే. జనసేన పవన్ కళ్యాణ్ గారు వచ్చి అన్ని సమస్యలు తీరుతారని మేము నమ్ముతున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నుంచి. చెప్పండి సార్, ఏం కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ నుంచి? పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు వస్తే జీవితంలో ప్రజల విషయంలో చాలా మందికి మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను. అందరూ జాస్కృతిగా ఓటేయమని మా అన్నను గెలిపించాలని మేము అందరూ ప్రోత్సహిస్తున్నాం. ఎట్లుంది గాజు గ్లాస్ గుర్తుకి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజల నుంచి అంటే అందరూ అన్నయ్య రావాలని కోరుకుంటున్నాం. అందరూ కలిసి అన్నయ్య భీమవరం గ్యారంటీ గెలుస్తాడని నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ అభిమాని ఇక్కడికి వచ్చారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎలా ఉందండి జనసేన ఇక్కడ, ఏ విధంగా ఉంది? పవన్ కళ్యాణ్ ప్రభంజనం ఎలా ఉండబోతుంది? ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే సమాజం మార్పు, ప్రజల్లో మార్పు, ఓటు హక్కుని వినియోగించి కూడా ప్రతి ఒక్కరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజున స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలు అవునా కానీ అభివృద్ధి అనేది కొనసాగట్లేదు. అది ఎందుకు అంటే అవకాశవాద రాజకీయం, అవినీతి రాజకీయం, అదేవిధంగా ఎన్నో నిధులు, నిక్షేపాలు, సిరులు, సంపదలు, గనులు, నదులు, నిధులు ఉన్న మన భారతదేశం గొప్ప దేశం. అటువంటి దేశం వెనకబడింది. ఈ రోజున పేదవాడు మరింత పేదవాడుగా అయిపోతున్నాడు. లక్షాధికారి కోటేశ్వరుడు అవుతున్నాడు, కోటేశ్వరుడు కుబేరుడు అవుతున్నాడు. దానికి కారణం అవినీతి, అవకాశవాద, దౌర్జన్య రాజకీయం పోవాలి. ఈ రోజున నేను ఏదో చేశానని ఈ నాయకులు గొప్పగా చెప్పుకున్నారు. గతంలో 9 సంవత్సరాలు పరిపాలించారు. అలాగే మన 4 సంవత్సరాలు ఎంతో అనుభవం ఉంది. మన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కానీ పట్టం కడితే ఆయన అనుభవాన్ని ఏ విధంగా చేర్చారంటే, ఆయన అనుభవంతో ఆయన అబ్బాయికి పెళ్లి చేసుకున్నాడు. ఆయన అనుభవంతో వాళ్ళ మనవడికి 25 కోట్ల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకోగలిగాడు. ఈ రోజున సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే చాలా దౌర్భాగ్యంగా ఉంది. ఉండటానికి ఇల్లు లేక, తినటానికి తిండి లేక, సరైన వైద్యం లేక, విద్యా వ్యవస్థలు లేక, సరైన హాస్టల్స్ లేక ఎంతో దౌర్భాగ్య జీవితం, చావలేక బతుకుతున్నారు. ఈ రోజున సామాన్యుల పరిస్థితి ఏమిటయ్యా అంటే చాలా దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. దానికి కారణం ఈ రోజున అవకాశవాద రాజకీయం పోవాలి. స్వచ్ఛందంగా ప్రతి ఓటరు ఓటు హక్కు వినియోగించుకోవాలి. డబ్బుకు, మధ్యాహ్నానికి లొంగకుండా, సొంత స్వలాభాలకు లొంగకుండా. నేను ఈ రోజున పవన్ కళ్యాణ్, నేను ఒక డ్రైవర్ని, విప్లవ ఆత్వం కలిగిన ఇలా అల్లూరు సీతారామరాజు గారు అంటే నాకు అభిమానం. అదే విప్లవం కలిగిన పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానం నాకు. ఆయన విప్లవాదికి ఎప్పుడు కూడా డబ్బుకి అలాగే హంగులకి, ఆర్భాటాలకి పోకుండా కేవలం ఒక ఆయన ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన మనిషి,
ప్రజానాయకుడు. జై జనసేన, జై జనసేన. అభిమానులు కూడా ఇక్కడికి ర్యాలీగా తరలి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ నామినేషన్ లో మేము సైతం అంటూ జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, వీర మహిళలు ఇక్కడ నృత్యాలు, బ్యాండ్ మేళాలతోటి వస్తున్న విజువల్స్ ని మన కెమెరామెన్ డి రాజేష్ చూపిస్తున్నాడు. ఇదంతా కూడా జై జనసేన, జై జనసేన. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves.